హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. సో గాయస్, ఫైనల్లీ ఈరోజు మన రాయల్ రంబల్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఈ వీడియో మన రాయల్ రంబల్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, నిజంగా ఈ రోజైనా రాయల్ రంబల్ కిరాక్ రాయల్ రంబల్ ఉండే. అంటే కొంతమంది డిసప్పాయింట్ అయినారు ఎండింగ్తో, బట్ నిజంగా అంటే కొంచెం బాగుండే అనమాట. మన రాయల్ రంబల్ చాలా మజా వచ్చింది ఈ రాయల్ రంబల్లో. అండ్ గాయస్, నాకు తెలుసు అంటే ఈరోజు నేను మార్నింగ్ లేచి నేను రాయల్ రంబల్లో లైవ్ చూస్తున్నప్పుడు అంటే మన రాయల్ రంబల్ స్టార్టింగ్లో మన 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. సో నేను 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ చూస్తున్నాను. కానీ అంతలోనే నాకు మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్ పైన ఒకటే మెసేజ్ల పైన మెసేజ్ వచ్చింది. అండ్ ఆ మెసేజ్ ఏంటంటే, మన రాయల్ రంబల్ లైవ్ వస్తలేదు అంటే సోనీ 10-1, సోనీ 10-3, సోనీ 10-4 పైన మన రాయల్ రంబల్ లైవ్ వస్తలేదు ఒకటే చాలామంది మెసేజ్ చేసినారు. సో ఈరోజు లైవ్ రాలేదు, ఛానల్స్ల పైన లైవ్ రాలేదు, బట్ మన సోనీ లీవ్ పైన వచ్చింది. సో నేను ఎప్పుడైనా సోనీ లీవ్ పైన చూస్తాను అనమాట, నేను దీనిలో చూడాలన్నమాట. నేను ఛానల్స్ దీనిలో చూడాను, నేను ఎప్పుడైనా సోనీ లీవ్ పైన చూస్తాను. సో అందుకని నాకు తెలియదు, ఒకవేళ నాకు ముందే తెలిస్తే నేను ముందే ఇన్ఫార్మ్ చేస్తుండే. కానీ ఏంటంటే ఈరోజు లైవ్ రాలేదు. సో చాలామంది మెసేజ్ చేసినారు అండ్ చాలామందికి ఈరోజు మార్నింగ్ రిప్లై ఇచ్చాను. సో అందుకే నేను ఎందుకు చెప్తాను, ఎప్పుడు మనకి రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్ అంటే మన అకౌంట్ ఉంది మన రాధే యాడ్. సో మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్కి అందుకనే ఫాలో చేయడం ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పైన. ఓకే, సో అందుకే మీరు మన రాధే యాడ్ ఇన్స్టాగ్రామ్ పైన కంపల్సరీ అంటే ఫాలో చేయండి. అండ్ బాస్, అంతేకాదు అంటే ఇప్పుడు మీలో ఎవరెవరు రాయల్ రంబల్ చూడలేదు లైవ్, సో వాళ్ళు కొంచెం మీ టెన్షన్ పడకుండా, ఎందుకంటే నేను ఉన్నా కదా, నేను మీ అందరికీ ఈ వీడియోలో లైన్ బై లైన్ అంటే ఈరోజు రాయల్ రంబల్ ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ లైన్ బై లైన్గా ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ ఇచ్చేస్తాను. సో గైస్, అందుకని మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే కొంచెం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ మీలో ఎవరెవరు మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నారు కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రాయల్ రంబల్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రాయల్ రంబల్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ప్యాట్ మెకాఫీ. ఎస్ గైస్, అంటే ఈరోజు మన రాయల్ రంబల్ స్పెషల్ కామెంటరీ చేయడానికి మన ప్యాట్ మెకాఫీ వచ్చినారు. సో ఈరోజు రాయల్ రంబల్ స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ప్యాట్ మెకాఫీ. అండ్ గైస్, దాని తర్వాత మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ స్టార్ట్ అయింది. ఎస్ గైస్, అంటే మన రాయల్ రంబల్ స్టార్టింగ్లో మనకి మన ఉమెన్స్ది రాయల్ రంబల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఫస్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నటాలియాది, అండ్ సెకండ్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నయోమిది. ఎస్ గైస్, నేను ముందే చెప్పినాను, నయోమి రిటర్న్ పైన చాలా ఎక్కువ రూమర్స్ వస్తాయి. సో మేమేం చెప్పలేము, నయోమి వచ్చినా రావచ్చని ముందే చెప్పినాను. అండ్ ఆ రూమర్ నిజమైంది. అండ్ ఈ రోజు మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో సెకండ్ ప్లేస్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన నయోమిది. అండ్ థర్డ్ ప్లేస్లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బేలీది. ఎస్ గైస్, బేలీ థర్డ్ ప్లేస్ వచ్చింది. అండ్ మీ నంబర్ బేలీ 1 అవర్ పైన మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఫైట్ చేసింది ఈరోజు. అండ్ దాని తర్వాత మన క్యాండిస్ లేరే అండ్ మన TNA నుంచి మన నాకౌట్ ఛాంపియన్ అంటే మన జార్డన్ గ్రేస్ అని అంటే ఒక సూపర్ స్టార్ వచ్చి ఆయన బాస్. అంతేగా మన ఇండి హార్ట్వెల్, ఆస్కా అంటే చాలా మంది సూపర్ స్టార్స్ ఇక లైన్ బై లైన్గా వచ్చినారు. అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడితే ఫస్ట్ మన ఇండి హార్ట్వెల్ ఎలిమినేట్ అయింది. అండ్ లైన్ బై లైన్గా మన సూపర్ స్టార్స్ లైక్ మన క్యాండస్ లేరే, నటాలియా, టిగనోస్, క్యారీ, ఆస్కా అంటే వీళ్ళందరూ వచ్చినారు. అండ్ వీళ్ళందరూ అంటే కొంచెం ఫైట్ చేసి ఎలిమినేట్ అయినారు. అండ్ బాస్, అంతేకాదు ఇంకొక హైలైట్ ఏంటంటే అంటే మన బెక్కీ లించ్ 21 ప్లేస్ వచ్చినాయన్నమాట. అండ్ బాస్, అంతేకాదు అంటే మన ఆట్రూత్ వచ్చినారు ఈ మ్యాచ్ మధ్యలో. అంటే అసలు ఏమైందంటే 24th ప్లేస్లో మన వల్హాలా వచ్చినప్పుడు వల్హాలా ఇంకెళ్ళే మన ఆట్రూత్ వచ్చేసినారు. అండ్ ఇక్కడ ఆట్రూత్ వల్ల అంటే ఆట్రూత్ ఏమో మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ అనుకొని వచ్చినారంట. సో అప్పుడే అంటే ఎక్కడనో మన ఆట్రూత్ వల్లనే వల్హాలా ఈజీలీ ఎలిమినేట్ అయిపోయింది. సో అందుకని చాట్లో కోపం చూపించింది మన వల్హాలా ఆట్రూత్ పైన. అండ్ బాస్, అంతేకాదు ఆట్రూత్కి అంటే మన యాడమ్ పియర్స్ వచ్చి చెప్పినారు అంటే ఇది ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్, అర్థమైంది ఇది మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కాదని చెప్పినారు. చెప్పి మన ఆట్రూత్కి బ్యాక్ స్టేజ్ పంపించేసినారు. అండ్ బాస్, అంతేకాదు దాని తర్వాత ఇక మన చాలా సూపర్ స్టార్ వచ్చినారు లైక్ మన మిషన్, జోయి స్టార్క్ వీళ్ళందరూ వచ్చినారు. అండ్ 28th ప్లేస్ పైన మన జేడ్ కార్గిల్ వచ్చింది. ఎస్ గాయస్, మన జేడ్ కార్గిల్ పైన రూమర్స్ ఉండే. నేను మీద ముందే చెప్పిన మన జేడ్ కార్గిల్ మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో ఇన్ రింగ్ యాక్షన్లో డెబ్యూ చేసింది ముందే చెప్పినాను. అండ్ ఇన్ రింగ్ యాక్షన్లో ఈరోజు మన ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో డెబ్యూ చేసింది మన జేడ్ కార్గిల్. అండ్ బాస్, అంతేకాదు మన జేడ్ కార్గిల్ రింగ్లో రాగానే బాగానే ఎలిమినేట్ చేసింది. అండ్ గాయస్, అంతేకాదు అంటే 30
ప్లేస్ గురించి మాట్లాడితే అంటే లాస్ట్లో వచ్చింది ఇంకెవరు కాదు మన లీ మోర్గన్ గైస్. లీ మోర్గన్ మన రూమర్స్ ఉండే ఆ రూమర్స్ నిజమైనాయి. అంటే సాషా బ్యాంక్స్ అయితే రాలేదు, బట్ లీ మోర్గన్ ది రూమర్ నిజమైంది అండ్ మన లీ మోర్గన్ వచ్చింది అనమాట. అండ్ బాస్ అంతేకాదు ఇక అంటే హైలైట్ ఏంటంటే మీరు ఒక నమ్మరు, అంటే మన నాజ్ జాస్ లాంటి సూపర్ స్టార్ కానీ నాజ్ జాస్ రింగ్లో వచ్చినప్పుడు ఏమైందంటే నాజ్ జాస్కి చాలా చాలా సూపర్ స్టార్స్ చాలా మంది ఉమెన్ సూపర్ స్టార్స్ కలిసి వాళ్ళు ఎలిమినేట్ చేయడానికి ట్రై చేసినారు. బట్ అక్కడ హైలైట్ ఏంటంటే మన జేడ్ కార్గిల్ వచ్చినప్పుడు మన జేడ్ కార్గిల్ చాలా ఈజీలీ లేపేసింది గాయస్. నాజ్ జాస్ లాంటి ఇంత హెవీ వెయిట్ సూపర్ స్టార్కి మన జేడ్ కార్గిల్ చాలా ఈజీలీ లేపింది. అండ్ ఓన్లీ సింగిల్గా మన జేడ్ కార్గిల్ ఎలిమినేట్ చేసి పడేసి నాజ్ జాస్. నిజంగా నాజ్ జాస్ షాక్, ఫ్యాన్స్ బి షాక్. నిజం చెప్పండి నేను బి షాక్ అయినా. అంటే నాజ్ జాస్ లాంటి సూపర్ స్టార్కి చాలా మంది కలిసి ఎలిమినేట్ చేస్తారు, సూపర్ స్టార్ కలిసి ఎలిమినేట్ చేస్తారు. అలాంటిది జేడ్ కార్గిల్ సింగిల్ హ్యాండ్లీ ఎలిమినేట్ చేసింది మన నాజ్ జాస్. సో బెక్కీ లించ్ అప్పుడు షాక్ అయింది అనమాట. సో చాలా మందికి అంటే షాక్ ముఖం చూపించినా మనకి అప్పుడే చాలా మంది షాక్ అయినారు. అండ్ బాస్ అంతేకాదు కదా అంటే మనకి ఫైనల్గా అంటే మన జేడ్ కార్గిల్ అంటే మన బెక్కీ లించ్కి మన బెక్కీ లించ్ నేమకి ఎలిమినేట్ చేసింది అనమాట మన జేడ్ కార్గిల్. అండ్ ఫైనల్గా ఫైనల్ 3 గురించి మాట్లాడితే ఫైనల్గా మన బేలీ, లీ మోర్గన్ అండ్ జేడ్ కార్గిలే మిలిగినారు మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ ఎండింగ్లో. అండ్ బాస్ ఇంకా ఇలా మధ్యలో చాలా జబర్దస్త్ మ్యాచ్ జరిగింది. అండ్ ఫైనల్లీ మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచింది ఇంకెవరు కాదు మన బేలీ. ఎస్ గాయస్ నేను ముందే చెప్పినాను, ఇప్పటి నుంచి కాదు ఎప్పుడో అంటే చాలా అంటే 1 month ముందు నుంచి చెప్తున్నాను మన బేలీయే మన రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవచ్చు. ఎందుకంటే బేలీ రీసెంట్లీ 2023లో చాలా అంటే చాలా మ్యాచెస్ ఓడిపోయింది, అంటే చాలా సాక్రిఫైస్ చేసింది మన డ్యామేజ్ కంట్రోల్ కోసం. సో అందుకనే అంటే రిటర్న్ గిఫ్ట్ దొరకాల్సిందే మన బేలీకి. అందుకే మన బేలీ మన 30 ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలిచింది. అండ్ మన బేలీ నిజం చెప్పాలంటే చాలా అంటే ఇంకోటి హైలైట్ ఏంటంటే బేలీ ఒక హిల్ సూపర్ స్టార్ కదా, కానీ మన బేలీ గెలిచినప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ హ్యాపీ అయినారు. ఎందుకంటే అలాగే తెలుసు బేలీ చాలా కష్టపడ్డదని అలాగే తెలుసు. సో అందుకని మన బేలీ గెలిచినప్పుడు ఫ్యాన్స్ చాలా హ్యాపీ అయినారు, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ స్టోరీ లైన్లో బాస్ ఇప్పుడు ముందు ముసలి పండుగ ఉంది. ఎందుకంటే ఇప్పుడు చాలా మజా వస్తుంది, ఎందుకంటే మన బేలీని రియా రిప్లీ ఛాలెంజ్ చేస్తామని చెప్పింది కదా, కానీ నాకేమనిపిస్తుంది అంటే మన బేలీ ఎందుకో ఈఎస్ఐకే ఛాలెంజ్ చేస్తే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ డ్యామేజ్ కంట్రోల్ స్టోరీ లైన్లో అంటే ఏదో ఒకటి జరుగుతుంది, దానివల్ల మన బేలీ ఛాలెంజ్ చేస్తే సో చాలా మజా వస్తుంది మనకి ఇన్ ఫ్యూచర్లో. ఓకే అండ్ బాస్ అంతేకాదు అంటే మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ ఒకటే అంటే 6:30 నుంచి స్టార్ట్ అయ్యి అంటే నియర్లీ ఒక గంట 20 నిమిషాలకు వచ్చిందన్నమాట. ఓన్లీ మన ఉమెన్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ 1 hour 20 minutes జరిగింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి సెకండ్ మ్యాచ్ ఇంకేదో కాదు, ఫేటల్ 4-way మ్యాచ్ చూడడానికి దొరికింది. ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ వర్సెస్ ది వైపర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ ది ఫినామినల్ వన్ ఏజ్ స్టైల్స్ వర్సెస్ ది మెగాస్టార్ LA నైట్ మధ్యలో. అండ్ బాస్ ఈ ఫేటల్ 4-way మ్యాచ్ ఫర్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం ఉండే. అండ్ ఈ మ్యాచ్ చాలా కిరాక్ అంటే కిరాక్ మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్లో చాలా మనకి తమాషాలు చూడడానికి దొరికినాయి. అండ్ మన ర్యాండీ ఆర్టన్ గురించి మాట్లాడితే బాస్ మన ర్యాండీ ఆర్టన్ అయితే అందరికీ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు ఈ మ్యాచ్లో. అంటే మన ఏజ్ స్టైల్స్కి ఆర్క్యూ పడ్డది, LA నైట్కి ఆర్క్యూ పడ్డది, రోమన్ రైన్స్కి ఆర్క్యూ పడ్డది ఈ మ్యాచ్లో. అండ్ ఈ మ్యాచ్ స్టార్టింగ్లో హైలైట్ ఏంటంటే ముగ్గురు కలిసి రోమన్ రైన్స్ తొక్కి పడేసినారు, అది ఒక హైలైట్ ఉండే అనమాట ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ మధ్యలో సోలో సికోవా వచ్చినారు. ఎస్ గైస్ అంటే కామన్ ఇప్పుడు రోమన్ రైన్స్ మ్యాచ్లో కంపల్సరీ ఎవరైనా ఒకళ్ళు వస్తారు హెల్ప్ చేయడానికి. సో మన సోలో సికోవా వచ్చినారు మ్యాచ్ మధ్యలో, సోలో సికోవా వచ్చి అటాక్ చేసినారు. అండ్ హైలైట్ ఏంటంటే మన బ్యారికేడ్ పైన పడిపోయినా అనమాట మన సోలో సికోవా, అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు ఈ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే అంటే మన ఏజ్ స్టైల్స్ అయితే ముగ్గురికి ఒకటిసారి పిన్ చేద్దాం అనుకున్నారు, అది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ ఫైనల్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. ఎస్ గైస్ నేను ముందే చెప్పినాను బెట్టింగ్ ఓడ్స్ రోమన్ రేన్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం బేలీ గెలిచి చెప్పినారు, సో బేలీ గెలిచింది. సో బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం రోమన్ రేన్స్ అని చెప్పినారు, సో రోమన్ రేన్స్ గెలిచినారు. సో ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు రోమన్ రేన్స్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్
రేన్స్. ఓకే, సో నిజంగా చాలా జబర్స్ ఉండే మ్యాచ్. అండ్ బాస్ అంటే రోమన్ రేన్స్ అంటే కొంచెం విగ్గా కనిపిస్తున్నారన్నమాట ఈ మ్యాచ్లో. సో మనం దీని గురించి తర్వాత ఏదైనా అప్డేట్ వీడియోలో మాట్లాడదాము. సో దాని తర్వాత మనకి థర్డ్ మ్యాచ్ మన లోగన్ పాల్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ మధ్యలో మనకి ఒక సాలిడ్ మ్యాచ్ అంటే సింగిల్స్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది ఫర్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్. అండ్ బాస్ ఈ మ్యాచ్ బి నిజంగా ఒక కిరాక్ మ్యాచ్ ఉండే బాస్. ఎందుకంటే ఈ మ్యాచ్ లో అంటే మన లోగన్ పాల్ అండ్ కెవిన్ ఓవెన్స్ ఇద్దరు చాలా జబర్దస్త్ గా ఫైట్ చేసినారు. అండ్ మనకి కూడా తెలుసు లోగన్ పాల్ ప్రతి ఒక్క మ్యాచ్ అంటే లోగన్ పాల్ ఫ్రెండ్ వచ్చి ఒక నకల్ బ్రేస్ ఇస్తారు మన లోగన్ పాల్ కి. అంటే ఆ నకల్ బ్రేస్ అంటే ఆ నకల్ పంచ్ అనుకోండి, సో దాంతో అటాక్ చేస్తారు కదా మన లోగన్ పాల్. ప్రతి ఒక్క మ్యాచ్ లో సేమ్ అదే చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ లో ట్రై చేసినారు. సో లోగన్ పాల్ ఫ్రెండ్ వచ్చిండు, బట్ అక్కడ అంటే మన రెఫరీ చూసినారన్నమాట. సో రెఫరీ వెళ్ళిపోని చెప్పినారు. సో మన అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ అంటే మన ఫ్రెండ్ కి ఆపేసినారు. సో అప్పుడే అక్కడ మన గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థ్యూరీ వచ్చినారు. అండ్ గ్రేసన్ వాలర్ అండ్ ఆస్టన్ థ్యూరీ వచ్చి ఆ నకల్ బ్రేస్ కి అంటే బ్రేస్ నకల్ కి ఇచ్చి అంటే మన లోగన్ పాల్ కి ఇచ్చినారన్నమాట. ఆ బ్రేస్ నకల్ లోగన్ పాల్ కి ఇచ్చినారు. అండ్ బాస్ అంతేగా దాని తర్వాత అంటే ఆ బ్రేస్ నకల్ పెట్టుకున్నారు మన లోగన్ పాల్ అండ్ కొడదాం అనుకున్నారు కెవిన్ ఓవెన్స్ కి, బట్ కెవిన్ ఓవెన్స్ కౌంటర్ ఇచ్చేసినారు. అండ్ కెవిన్ ఓవెన్స్ రెఫరీ చూడకుండా ఆ బ్రేస్ నకల్ తీసుకున్నాడు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ అంటే కొట్టినాడు అన్నమాట. అంటే బాగా ఇచ్చి పడేసిండు మన కెవిన్ ఓవెన్స్, పంచ్ కొట్టేసిండు అంటే ఆ నకల్ బ్రేస్ తో పంచ్ కొట్టేసిండు లోగన్ పాల్ కి. అండ్ కవర్ బి చేసిన అనమాట. కానీ అంతలోనే అంటే రెఫరీ 1, 2 and 3 కౌంట్ చేసే లోపే రెఫరీ చాలా క్లియర్లీ చూసిండు. అంటే మన కెవిన్ ఓవెన్స్ చేతులు అంటే ఆ పంచ్ క్లియర్లీ కనిపించింది ఆ నకల్ బ్రేస్. అందుకనే రెఫరీ ఈ మ్యాచ్ కి డిస్క్వాలిఫికేషన్ చేసి పడేసిండు బాస్. అండ్ దాని తర్వాత ఇంకేముండే డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకెవరో కాదు లోగన్ పాల్. ఎస్ గాయ్స్, డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్ లో లోగన్ పాల్ గెలిచినారు. ఇంకేముండే బాస్ దాని తర్వాత ఇక మన కెవిన్ ఓవెన్స్ కి కోపం వచ్చింది. ఇక మన కెవిన్ ఓవెన్స్ ఏం చేసి అంటే ఇచ్చి పడేసినారు అనమాట. లోగన్ పాల్ చాలా భయంకరంగా కొట్టేసినారు. అండ్ రింగ్ బయట తీసుకెళ్ళైతే కామెంట్ స్టేల్ పైన లేపేసినారు మన లోగన్ పాల్ కి మన కెవిన్ ఓవెన్స్. నిజంగా ఇది ఒక హైలైట్ మూమెంట్ ఉండే. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన రాయల్ రంబల్ మెయిన్ ఈవెంట్ లో మనకి మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ కి స్టార్ట్ చేసింది ఇంకెవరు కాదు మన జే ఊసో. అంటే నెంబర్ 1 ప్లేస్ లో మన జే ఊసో వచ్చినారు. అండ్ సెకండ్ ప్లేస్ లో ఇంకెవరు కాదు మన జిమీ ఊసో వచ్చినారు. ఎస్ గాయస్, నెంబర్ 1 ప్లేస్ లో ఈట్ అండ్ సెకండ్ ప్లేస్ లో నో ఈట్ వచ్చినారు అనమాట. సో నిజంగా చాలా షాకింగ్ ఉండే. అంటే ఇద్దరు బ్రదర్స్ ఈ రాయల్ రంబల్ మ్యాచ్ కి స్టార్ట్ చేసినారు. నిజంగా చాలా మజా వచ్చింది స్టార్టింగ్ లో. అండ్ దాని తర్వాత మన గ్రేసన్ వాలర్ వచ్చినారు, కొంచెం ఎక్కిరించినారు. అండ్ మన గ్రేసన్ వాలర్ అండ్ జిమీ ఊసో ఇద్దరు కలిసి అటాక్ చేసినారు జే ఊసో పైన. అండ్ బాస్ అంతేకాదు 4th ప్లేస్ లో అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఆండ్రాడేది. ఎస్ గాయస్, నేను ముందే చెప్పినాను ఆండ్రాడే పైన మనకి చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. సో మన ఆండ్రాయిడ్ వచ్చినా రావచ్చు అని చెప్పినాను. ఫైనలీ ఆ రూమర్ నిజమైంది. అండ్ మన 4th ప్లేస్ లో మన ఆండ్రాయిడ్ వచ్చినారు. అండ్ ఫ్యాన్స్ చాలా అంటే చాలా జబర్దస్త్ గా చీర్ చేసినారు. అండ్ ఈ మ్యాచ్ లో మన ఆండ్రాయిడ్ బాగానే ఫైట్ చేసినారు. అండ్ మన 5th ప్లేస్ లో మన కార్మెలో హేస్, సిన్స్కే నాకమురా, శాండర్ ఎస్కోబార్, కైరన్ క్రాస్ వచ్చినారు, డామినిక్, కార్లిటో వీళ్ళందరూ వచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు మన బాబీ లాష్లీ వచ్చినప్పుడు ఏమైందంటే మన బాబీ లాష్లీ అయితే రాంగర్ రింగ్ లో అందరికి ఆ జబర్దస్త్ గా స్పియర్స్ ఇచ్చి పడేసినారు. చాలా జబర్దస్త్ స్పియర్ కొట్టినారు మన బాబీ లాష్లీ. అండ్ అక్కడ ఆల్రెడీ రింగ్ లో మన కైరన్ క్రాస్ ఉండే కదా. సో కైరన్ క్రాస్ కి స్పియర్ ఇచ్చి అంటే మన బాబీ లాష్లీ ఏం చేసినారంటే కైరన్ క్రాస్ కి ఎలిమినేట్ చేసినారు. సో అప్పుడే అక్కడ ఎంటర్ అయిపోయింది మన ఏఓపిది అంటే మన ఏకమ్ అండ్ రెజార్ వచ్చినారు. అండ్ వచ్చి బాబీ లాష్లీ అంటే రింగ్ బయట ఏమైందంటే మన కైరన్ క్రాస్ కి ఎలిమినేట్ చేసినప్పుడు మన కైరన్ క్రాస్ రింగ్ బయట నుంచే మన బాబీ లాష్లీ గుంజేసినారు. సో అందుకనే బాబీ లాష్లీ ఒక టైప్ లో ఎలిమినేట్ అయిపోయినారు అనమాట. అండ్ అప్పుడు అక్కడ ఏఓపి వచ్చేసినారు, ఏకమ్ అండ్ రెజార్ వచ్చి అటాక్ చేసినారు బాబీ లాష్లీ పైన. అండ్ అక్కడ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు. అండ్ మనకి అంటే మన కైరన్ క్రాస్ అంటే మన కైరన్ క్రాస్ టీమ్ అంటే మన ది ఫైనల్ టెస్ట్మెంట్ అండ్ మన బాబీ లాష్లీ అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో మనకి ఒక జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. సో ఈ బ్రాల్ బి హైలైట్ ఉండే. అండ్ బాస్ దాని తర్వాత ఇక మన ఆస్టన్ థ్యూరీ అంటే చాలా సూపర్ స్టార్ వచ్చినారు. లైక్ మన రుడ్విక్ ఐసర్ వచ్చినారు, ఆస్టన్ థ్యూరీ వచ్చినారు, ఫిన్ బ్యాలర్ వచ్చినారు. అండ్ 15th ప్లేస్ లో మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వచ్చినారు బాస్. ఎస్ గాయ్స్, ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వచ్చేసినారు. అండ్ ఎలిమినేషన్ గురించి మాట్లాడితే ఆల్రెడీ అప్పటికి అంటే చాలా సూపర్ స్టార్స్ కి ఎలిమినేట్ కావడం స్టార్ట్ అయినారు. లైక్ మన గ్రేసన్ వాల్
లావ్లర్, శాంటోస్ ఎస్కోబార్, క్యారెన్ రోస్, బాబీ లాష్లీ, కార్మెలో హేస్, సిన్స్కి నాకమురా అంటే వీళ్ళందరికీ లైన్గా స్లోలీ ఎలిమినేట్ అవుతూ ఉంటారు ఈ మ్యాచ్లో. అండ్ బాస్ అందుకే మన బ్రౌన్సర్ రీడ్ వచ్చినారు, మన కోఫీ కింగ్స్టన్ వచ్చినారు, మన గుంధర్ వచ్చినారు బాస్. అండ్ దాని తర్వాత 21 ప్లేస్లో ఇంకెవరో కాదు మన ద జాయింట్ మన ఓమాస్ వచ్చినారు. ఎస్ గైస్ మన ఓమాస్ వచ్చినారు, మన బ్రౌన్ బ్రేకర్ వచ్చినారు. బ్రౌన్ బ్రేకర్ చాలా జబర్దస్త్ స్పియర్స్ కొట్టినారు, మన ఓమాస్ వచ్చి చాలా జబర్దస్త్గా ఎలిమినేట్ చేసినారు కొంతమంది సూపర్ స్టార్స్కి. అండ్ బాస్ అంతేకాదు 22 ప్లేస్లో ఇంకెవరు కాదు మన కామెంటర్ ప్యాట్ మెకాఫీ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ప్యాట్ మెకాఫీ రింగ్లో వచ్చినారు అండ్ కొంచెం కామెడీ టైప్ చేసినారు. అండ్ మన ప్యాట్ మెకాఫీ అంటే రింగ్ థర్డ్ రో పైకి వెళ్ళి దిగిపోయినారు అండ్ స్వయంగా అంటే ఎలిమినేట్ అయిపోయినారు అనమాట. ఎందుకంటే రింగ్లో అక్కడ ఓమాస్ ఉండే, బ్రౌన్ బ్రేకర్ ఉండే, అందుకే ప్యాట్ మెకాఫీ అమ్మో వద్దురా నాయనా అని చెప్పి అంటే ఎలిమినేట్ అయిపోయినారు, సొంతంగా ఎలిమినేట్ అయిపోయినారు. దాని తర్వాత అక్కడ మన జేడీ వచ్చినారు. అండ్ బాస్ అందుకే జేడీ వస్తున్నప్పుడు ఏమైందంటే మన బ్రౌన్ బ్రేకర్ ఓమాస్కి ఎలిమినేట్ చేసినారు అండ్ మన డామినిక్ బ్రౌన్ బ్రేకర్కి ఎలిమినేట్ చేసి పడేసినారు. సో అందుకని జేడీ వచ్చినప్పుడు మన బ్రౌన్ బ్రేకర్ రింగ్ బయట స్పియర్ ఇచ్చి పడేసినారు అనమాట మన జేడీకి. అండ్ మన R-Truth వచ్చినారు. అండ్ బాస్ R-Truth వచ్చినప్పుడు ఎత్తిగా ఏం చెప్పాలి కాక R-Truth ఈ మ్యాచ్కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనుకున్నారు. ఎస్ గైస్ R-Truth ఈ మ్యాచ్కి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అనుకుని డామినిక్కి ట్యాగ్ చేయి చెప్పినారు అండ్ ట్యాగ్ ఇచ్చినారు. అండ్ బాస్ అంతేకాదు అంటే జాన్సన్ స్టైల్లో ఫైట్ చేసినారు. అండ్ దాని తర్వాత ద మిస్ అంటే వీళ్ళందరూ అంటే లైమ్లైగా మంచి సూపర్ స్టార్ వచ్చినారు. 27th ప్లేస్లో మన CM Punk వచ్చినారు గైస్, 27th ప్లేస్లో మన CM Punk. అండ్ అంతేకాదంటే మన డేమియన్ బ్రిస్ట్ వచ్చినప్పుడు ఏమైందంటే మన డేమియన్ బ్రిస్ట్ మన R-Truthకి ఎలిమినేట్ చేసినారనమాట. సో 27th ప్లేస్లో మన CM Punk వచ్చినారు. CM Punk రాగానే ఫ్యాన్స్ జబర్దస్త్ చీర్ చేసినారు. దాని తర్వాత మన రికోషే, డ్రూ మ్యాకింటర్ వచ్చేసినారు. అండ్ లాస్ట్లో వచ్చింది ఇంకెవరో కాదు సామీ జేన్. ఎస్ గైస్ సామీ జేన్ వచ్చినారు. చాలామంది అంటే కొంతమంది హ్యాపీ అయినారు, ఫ్యాన్స్ కొంచెం చీర్ చేసినా కానీ ఆ లెవెల్లో అంటే జబర్దస్త్ లెవెల్లో చీర్ చేయలేదు. ఎందుకంటే ఆ ప్లేస్ ఎలాంటిది అంటే లాస్ట్ ప్లేస్ అంటే 30 ప్లేస్ ఎలాంటిది అంటే ఒక సర్ప్రైజ్ అంటే చాలా పెద్ద సూపర్ స్టార్ వస్తాడేమో అని ఫ్యాన్స్ అట్లా అనుకుంటారు అన్నమాట. సో అందుకని చీర్ చేసినారు బట్ ఆ లెవెల్లో చీర్ చేయలేదు. అండ్ మన సామీ జేన్ వచ్చేసినారు. అండ్ ఇక ఫైనల్గా అంటే ఇక రింగ్లో చాలా జబర్దస్త్ మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ ఇక లైన్ బై లైన్ అంటే మన జేవుస్ అంటే వీళ్ళందరూ ఎలిమినేట్ అయినారు. అండ్ బాస్ దాని తర్వాత ఇక ఫైనల్ మెంబర్స్ గురించి మాట్లాడితే ఫైనల్గా మన గుంధర్, డ్రూ మ్యాకింటర్, CM Punk, కోడి రోడ్స్ ఉండే అంటే లాస్ట్లో. అండ్ బాస్ చాలా జబర్దస్త్ మ్యాచ్ జరిగింది. అండ్ గైస్ ఫైనల్గా అంటే మన గుంధర్ ఎలిమినేట్ అయిపోయినారు. ఎస్ గైస్ డ్రూ మ్యాకింటర్ ఎలిమినేట్ అయ్యాడు, మన గుంధర్ ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ బాస్ దాని తర్వాత రింగ్లో మిగిలింది ఇంకెవరో కాదు CM Punk అండ్ కోడి రోడ్స్. అండ్ అక్కడ క్రౌడ్లోకి వెళ్ళి రోమన్ రేన్స్ అండ్ మన సెత్ రోలెన్స్ అంటే ఈ మ్యాచ్ని లైవ్ చూస్తూ ఉంటారు. ఎస్ గైస్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ అండ్ సెత్ రోలెన్స్ ఈ మ్యాచ్ అక్కడ క్రౌడ్లో కోసం లైవ్ చూస్తుంటారు అన్నమాట. అండ్ ఈ లాస్ట్లో ఇద్దరు మిలిగినప్పుడు రోమన్ రేన్స్ కొంచెం టెన్షన్లో వచ్చేసినారు అండ్ సెత్ రోలెన్స్ ఏమో హ్యాపీ అయిపోయినారు. అండ్ బాస్ అంతేకాదు కోడి రోడ్స్ అండ్ CM Punk మధ్యలో అయితే లాస్ట్లో 1-on-1 మ్యాచ్ టైప్ జరిగిందన్నమాట. ఇద్దరు చాలాసేపు ఫైట్ చేసినారు, కోడి రోడ్స్ అండ్ CM Punk చాలాసేపు ఫైట్ చేసినారు వీళ్ళు. అండ్ లాస్ట్లో అంటే చూడండి ఇప్పుడు మన CM Punk ఫినిషర్ ఇచ్చి పడేసినారు, కోడి రోడ్స్ ఫినిషర్ ఇచ్చినారు. దాని తర్వాత అయితే CM Punk పెడిగ్రీ ఇచ్చి పడేసినారు అన్నమాట మన కోడి రోడ్స్కి. అండ్ CM Punk ఏమని చెప్పినారంటే అంత సీన్ లేదు అంటే 10 సంవత్సరాల తర్వాత ఈ డస్టీ రోడ్ కొడుకుతో నేను ఓడిపోనికి వస్తానే ఏంది అంటే బచ్చగాంతో ఓడిపోనికి వస్తానే ఏంది అని మన CM Punk చాలా పెద్ద మాట చెప్పేసినారు. సో ఆ మాట అని కోడి రోడ్స్కి కోపం వచ్చింది. అండ్ కోడి రోడ్స్ అప్పుడే ఇమీడియట్ CM Punkకి ఎలిమినేట్ చేసి పడేసినారు. సో ఈ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్. ఎస్ గైస్ లైన్ బై లైన్గా గెలిచిన లాస్ట్ ఇయర్ కోడి రోడ్స్ గెలిచినారు. అండ్ ఈసారి మన 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ కోడి రోడ్స్ గెలిచినారు. సో ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా జబర్దస్త్గా హ్యాపీ అయిపోయినారు. బట్ మన ఛానల్లో ఉన్న ఫ్యాన్స్ కొంతమంది హ్యాపీ కాలేదు. ఎందుకంటే రాదేయాడు అంటే మన ఇన్స్టాగ్రామ్లో అంటే కోడి రోడ్స్ గెలవంగానే అన్న ఇదేందన్నా కోడి రోడ్స్ గెలిచినట్టేందని ఆల్రెడీ మెసేజ్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ వీడియో కిందవి కంపల్సరీ అలాంటి కామెంట్లు వస్తాయి నాకు తెలుసు. సో కోడి రోడ్స్ గెలిచినందుకు చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ కాలేదు. అండ్ కోడి రోడ్స్ అప్పుడే ఇమ్మీడియట్ రోమన్ రేన్స్ సైడ్ ఇట్లా చేయి చూపించినట్టు ఏళ్ళు చూపించేసినారు. ఎస్ గైస్ అంటే కోడి రోడ్స్ చూసేసేది ఇంకెవరికో కాదు రోమన్ రేన్స్ క్రౌడ్ లో కూర్చొని మ్యాచ్ చూస్తుంటారు కదా, లైవ్ చూసినారు కదా. రోమన్ రేన్స్ ఉంటే కొంచెం దూరంలో ఉండే మాట వాళ్ళు. సో మన కోడి రోడ్స్ క్లియర్లీ
అప్పుడే ఇమీడియట్ రోమన్ రేన్స్ సైడ్ ఇట్లా చేయి చూపించేసినారు. సో దీని అర్థం ఏంటంటే కోడి రోడ్స్ రోమన్ రేన్స్ కి ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే కోడి రోడ్స్ స్టోరీ రోమన్ రేన్స్ కి ఓడిపిస్తేనే ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు ఈ కోడి రోడ్ స్టోరీతో రోమన్ రేన్స్ కి ఏం సంబంధం, అసలు రోమన్ రేన్స్ పైన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మన కోడి రోడ్స్, దానిపైన సపరేట్ గా ఆల్రెడీ ఒక వీడియో చేసినాను. కావాలంటే నేను ఆ వీడియోకి ఈ వీడియో లాస్ట్ లో పెట్టేస్తాను, మన కోడి రోడ్స్ స్టోరీ వీడియో. సో మీరు ఆ వీడియోని కంపల్సరీ చూడండి. ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేదంటే మీరు ఆ వీడియోని కంపల్సరీ చూడండి, ఎందుకంటే ఈ వీడియో లాస్ట్ లో వస్తుంది ఆ వీడియోస్. మీరు ఆ వీడియోని చూడండి, ఎందుకంటే బాస్ ఆ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. అంటే ఈ రోజు మన కోడి రోడ్స్ రాయల్ రంబుల్ మ్యాచ్ గెలవంగానే రోమన్ రేన్స్ సైడ్ ఎందుకు చేయి చూపించిన, రోమన్ రేన్స్ కోడి రోడ్స్ ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారో మీరు ఆ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, సో బాస్ మీకు రాయల్ రంబుల్ మ్యాచ్ ఎట్లా అనిపించదు, అంటే రాయల్ రంబుల్ మీకు అసలు ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.